నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సర్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ ఇంటికే డోర్ డెలివరీ అని చెప్పారు. ఆ వాహనాలు వేలల్లో కొన్నారు. వాటికి ఇప్పటికీ ఆ యజమానులు ఈఎంఐ కట్టుకుంటున్నాం అనేది మొదటి సమస్య. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయంలో భాగంగా పాలసీ డెసిషన్ ఇప్పుడు నేరుగా రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి వికలాంగులకు మాత్రం ఇంటికే ఇస్తాం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నిన్నటి నుంచి అమలు జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి అమలు జరుగుతుంటే రేషన్ పరిస్థితి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని పోలుస్తూ సాక్షి కథనాలు చూసాం ఈరోజు ఉదయం. అయితే ఇక్కడ నా ప్రశ్న కూడా ఉంది. వాస్తవంగా చూసినప్పుడు రేషన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేటువంటి పథకం మంచిదే కదా, ఎందుకు ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసి రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్తుంది? తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఆత్మగౌరవంగా కూడా ఎక్కడో దూరంగా వెళ్ళి నిలబడి క్యూలో నిలబడి ఆ రేషన్ డీలర్ లేకపోతే ఆయన వచ్చే వరకు ఉండి పడిగాపులు కాస్తూ ఎండలో మళ్ళీ ఆ మూటలు మోసుకుంటూ రావడం, మహిళలు చిన్నపిల్లలు చంకన పెట్టుకొని ఒక మూట నెత్తిన పెట్టుకొని ఒక మహిళ ఫోటో కూడా ఈరోజు సాక్షిలో ప్రచురించారు. ఇక్కడ నా ప్రశ్న కూడా ఉంది, ఇలాంటి పరిస్థితిని ఎందుకు మళ్ళీ ప్రభుత్వం ప్రజలకి కల్పించాలని అనుకుంది? ఇది ఒక రకంగా మళ్ళీ వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవదా? వైసీపీ 2019 మే 30 ప్రభుత్వంలోకి అధికారంలోకి బాధ్యతలు చేపట్టారు. 2019 మే 1వ తారీఖు కూడా రేషన్ పంపిణీ జరిగింది. 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది. రేషన్ పంపిణీ అనేది మొదలు చివర వైసీపీతోటే కాదు, అవును, దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు రేషన్ పంపిణీ చేస్తూ వచ్చాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతకుముందు పంచదార, గోధుమలు, కిరోసిన్ ఇచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు గారికి పూర్వం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బియ్యం కూడా యాడ్ అయినాయి. రామారావు గారి హయాంలో జనతా వస్త్రాలు కూడా పంపిణీ చేశారు రేషన్ షాపుల ద్వారా 25 రూపాయలకి పంచ చీర. ఆ తర్వాత రోజుల్లో చింతపండు, రాగులు, పామాయిలు, కందిపప్పు లాంటివి కూడా నిత్యావసరాలు కూడా కొన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొట్టమొదటగా వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఆ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసే సందర్భంలో ఆయన చెప్పిన కారణం ఏంటి అంటే, రేషన్ని వినియోగదారుడి డోర్ స్టెప్కి చేర్చడానికి వాలంటీర్లు ఉపయోగపడతారని చెప్పారు. కానీ వాలంటీర్లని ఆ కార్యక్రమానికి వినియోగించాల. అవును, ఆ కార్యక్రమం కోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఎండియు వాహనాలని చెప్పని. ఆ వాహనాలని 9,260 వాహనాలు కొనుగోలు చేసి ఆ వాహనాలు నిర్వహణ కోసం 21,000 వేతనం వాళ్ళకి ప్రతి నెల చెల్లిస్తూ సైమల్టేనియస్గా రేషన్ డీలర్లకి మళ్ళీ 6,000 రూపాయల కమిషన్ చెల్లిస్తూ వస్తున్నారు. అంటే ఓవరాల్గా ఒక రేషన్ డీలర్ పరిధిలో 27,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ 21,000 కొత్తగా మొదలైన ఖర్చు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా రేషన్ షాపు బదులు డోర్ స్టెప్కి రావాలి. సరే, ప్రాక్టికల్గా చూసుకుంటే డోర్ స్టెప్కి వస్తుందా లేదు, వీధిలో బట్వాడా చేస్తున్నారనేది మనం పరిగణలోకి తీసుకుంటే, నాకున్న అవగాహన మేరకు మా గ్రామంలో మా ఇంటి చుట్టుపక్కల చాలామందికి రేషన్ వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క నెల కూడా ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వగా నేను చూడాల. ఆ బజారు కార్నర్లో వెహికల్ ఆపుతారు. ఆ బజారు కార్నర్కి ఒక సైరన్ ఉంటుంది. ఆ సైరన్ మోగించగానే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆ వెహికల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ థంబ్ ఇంప్రెషన్ అయిన తర్వాత ఎవరి మూట వాళ్ళు మోసుకొచ్చుకోవటమే అక్కడ కూడా. అయితే ఇక్కడ
దీంట్లో ఉన్న ఒక డిఫికల్టీ ఏంటి అంటే పలానా రోజు పలానా వీధికి వస్తాను అని చెప్పని అతను చెప్పిన తర్వాత దానికి ఎదురు చూస్తూ వీళ్ళు కూర్చోవాల్సింది ఆ రోజు. అంటే ఆ రోజులో అతను ఏ టైంలో అయినా రావచ్చు. సైరన్ ఎప్పుడు మోగితే ఈ సైరన్ మోగేలోపు కొంచెం భోంచేసి కునుకుబట్టింది అనుకో, ఆ వాహనం వచ్చి వెళ్ళిపోతే పలానా వాళ్ళ ఇంటి నుంచి ఇంకా రాలేదే అని చెప్పని వచ్చి తలుపు కొట్టేవాడు ఎవరు ఉండరు. మళ్ళీ వీళ్ళు మాకు రేషన్ దక్కలేదు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ నెలకు ఆ నెల రేషన్ తీసుకోకపోతే కార్డు మురిగిపోద్దేమోనని చెప్పని ఒక భయం ఉంది వినియోగదారుల్లో. మళ్ళీ నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశాలు లేదు. ఎందుకు లేదు అని అంటే మురిగిపోద్దా లేదనేది తర్వాత సంగతి, కానీ ఆ విధమైన భయంలో కార్డుదారులని ఆ భయంలో ఉంచారు. ఒకవేళ కార్డు వినియోగించుకోకపోతే కార్డుతో లింకప్ అయి ఉన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి. సామాజిక పెన్షను కార్డు వినియోగదారుడికే వస్తుంది. రేపు ఇల్లు కట్టుకోవాలి అని అంటే కార్డు వినియోగదారుడికే వస్తుంది. నాడు ఆరోగ్యశ్రీ నేడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుదారుడికే వర్తిస్తుంది. ఏమన్నా కార్పొరేషన్ లోన్లు ఏదున్నా అవును, ఫీజు రీఎంబర్స్మెంట్తో సహా. అవును, ఆ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటే కార్డుతోటే లింకప్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ కార్డు అనేది అంటే ఒక గుండెకాయలాగా తయారైపోయింది. దాన్ని కాపాడుకోవటం కోసం ఇక్కడ గమనించుకుంటే మన రాష్ట్రం నుంచి ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన లెక్కలు చూసాం కదా. మన రాష్ట్రంలో అంటే వివిధ పోర్టుల నుంచి విశాఖపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు నుంచి గంగవరం పోర్టు, ఈ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్న బియ్యంలో లక్షల టన్నుల పీడిఎస్ బియ్యం ఉంటున్నాయి అని చెప్పని వింటున్నాం మనం. మరి ప్రజలు వినియోగించుకునే బియ్యం అయితే అసలు బ్లాక్ మార్కెట్లో ఈ కార్డుదారులు బయటకు అమ్మే అవసరం ఏముంది? ఒకటి, ప్రజలు తమ కార్డు ద్వారా దక్కుతున్న బియ్యాన్ని వాళ్ళ ఇంట్లో వండుకు తింటున్న ప్రపోర్షన్ చాలా తక్కువ. 10 రూపాయలకో 12 రూపాయలకో ఆ వెహికల్ వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్న జనమే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఆ బియ్యం మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఉన్నారు. అసలు మొత్తంగా అమ్మేసుకుంటున్నారని చెప్పలేం మనం. ఓకే, నేను వాళ్ళని చూసా, వీళ్ళని చూసా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వినియోగించుకొని బియ్యం తీసుకోవడానికైనా ఇష్టపడుతున్నారు తప్ప మాకు అక్కర్లేదులే అని చెప్పని రేషన్ తిరగొట్టడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటి అంటే కార్డు ఎగ్జిస్టెన్స్ ప్రమాదం పడుతున్న ఉద్దేశంతో. అవును అవును. అదే రేషన్ షాప్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టైం కన్స్ట్రెయిన్ ఉండదు. ఆ రోజు కనిపెట్టుకొని ఆ వాహనం కోసం వేచి చూసి తీసుకోవాల్సిన నెస్టీ లేదు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏ టైంలో వెసులుబాటు తగ్గితే ఆ టైంలో వెళ్ళి రేషన్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అన్నట్టు మొట్టమొదటి రోజు కొంచెం క్యూ ఉంటుంది. మా ఊరు 2100 జనాభా, 2000 అంటే పిల్ల జలతో 2400 జనాభా ఉంటారు. 2 రేషన్ షాపులు ఉన్నాయి. మొదటి 2-3 రోజులు కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది. ఆ తర్వాత 15వ తారీఖు దాకా ఆ క్యూలు ఉండవు, ఆ వేచి చూసే అవసరమూ ఉండదు. 15 రోజులు వెసులుబాటు ఉన్న కారణమే అది. ఇవాళ ఏ కార్డుదారుడు కూడా మేము రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం కాబట్టి మాకు డోర్ డెలివరీ ఇవ్వమని చెప్పని ఏ వినియోగదారుడు కోరుకోలే. ప్రభుత్వం మేము ఆ వెసులుబాటు మీకు కల్పిస్తాము అన్నారు. అవును, ఆ కల్పించే ప్రాసెస్లో ఎదురవుతున్న డిఫికల్టీ ఇది. ఎందుకంటే ఇవాళ వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఎవరు? పెద్ద భూస్వామి కాదు కదా, ఒక ప్రభుత్వ ఉద్యోగం, కార్పొరేట్ ఉద్యోగం వైట్ రేషన్ కార్డు హోల్డర్ కాదు కదా. రెక్కల ముక్కలు చేసుకొని చాకరీ చేసుకునేవాళ్ళు, సన్న చిన్నకారు రైతులు, 2.5 ఎకరాల లోపు మాగాండ్ రైతు, 5 ఎకరాల లోపు మెట్ట రైతు, వ్యవసాయ కూలీలు, కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, వీళ్ళు ప్రధానంగా వైట్ కార్డు హోల్డర్స్. వాళ్ళ పనులు మానుకొని ఈ పర్టికులర్ ఈ వెహికల్ ఎప్పుడు వస్తా అని చెప్పని ఎదురు చూసే అగత్యం వాళ్ళకి ఎందుకు? వాళ్ళు పనికి వెళ్ళి పని నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. రేషన్ దుకాణదారుడు ఆ గ్రామస్తుడే కదా. మీకు స్పెసిఫిక్ టైం దాటితే నేను ఇవ్వనని చెప్పని అతను చెప్పట్లేదు కదా. అతని ఇంట్లోనే ఒక రూమ్లో రేషన్ షాప్ ఉంటుంది.
లేదు షాపు విడిగా ఉన్నా కూడా ఆ గ్రామస్తుడే అతను వచ్చి కూర్చొని నేను ఇవ్వలేనని చెప్పని ఏ రోజు చెప్పలా. టైం దాటిపోయింది కాబట్టి వాళ్ళ గడువు 15వ తారీఖు దాటితే ఆ నెలకి రేషన్ దక్కదేమో, కానీ మీరు ఉదయాన్నే వచ్చారు కాబట్టి నేను రేషన్ ఇవ్వలేదు, సాయంత్రం వచ్చారు కాబట్టి రేషన్ ఇవ్వలేదు అని ఒక్క రేషన్ డీలర్ దగ్గర నుంచి కూడా ఒక్క కార్డుదారుడి విషయంలో కూడా ఇంతవరకు మనం కంప్లైంట్ వినలా. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పింది ఏంటి? అవినీతిని అరికట్టడం. అవినీతిని అరికట్టడం, ఎక్కడ అవినీతి, ఇక్కడ ఏ అవినీతిని అరికడుతున్నారు అనేది ప్రజలకు చెప్పడంలో కూడా కొంత ప్రభుత్వం ఇక్కడ 100కి 100 పాళ్ళు. నేను గతంలో ఈ పీడిఎస్ బియ్యం పోర్టుల ద్వారా ఎగుమతి జరుగుతుంది, బియ్యం మాఫియా జరుగుతుంది అన్నప్పుడు కూడా నేను లైవ్ డిబేట్లోనూ ప్రస్తావించా, మన దగ్గర కూడా మాట్లాడా, వేరే ఛానల్స్లో కూడా నేను మాట్లాడాను. ప్రజలు వినియోగించుకునే బియ్యం ఇవ్వండి. ఇవాళ 43.5 రూపాయలు ప్రభుత్వానికి 1 కేజీ బియ్యం ప్రొక్యూర్ చేయడానికి ఖర్చు అవుతూ ఉంది. అంటే 1 కేజీ బియ్యం ఆ వినియోగదారుడికి కార్డుదారుడికి అందివ్వడానికి 43.5 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అతను 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్మేసుకుంటున్నాడు. కరెక్ట్. అంటే నీకు 43 రూపాయలు అవుతున్న ఖర్చుని తను వినియోగించుకోవటం కారణం, తను వినియోగించుకొని బియ్యం మీరు సప్లై చేస్తూ ఉన్నారు. అవును. మీరు ఆ 43.5 రూపాయలు డబ్బులు ఇవ్వండి. ఓపెన్ మార్కెట్లో తను ఈ 10 రూపాయలకి వీటిని అమ్ముకొని ఇంకొక 40 రూపాయలు ఖర్చు పెట్టి 50కో 60కో తను తినే బియ్యాన్ని తను కొనుక్కొచ్చుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది, ఆ పూర్తి స్థాయి లబ్ధి కార్డుదారుడికి దక్కటంలా. ఈ మధ్యలో ఈ 10 రూపాయలకు కొనుక్కున్న వాటిని రీసైకిల్ చేసి, ప్రాసెస్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి, ఎక్స్పోర్ట్ చేసి ఈ నెట్వర్క్ లాభపడతా ఉంది. వినియోగదారుడు ఓపెన్ మార్కెట్లో 50 రూపాయలు ఖరీదు చేసే బియ్యం ఈ 10 బోను మిగిలిన 40 రూపాయలు తన జేబుల నుంచి పెట్టి కొనుక్కుంటా ఉన్నాడు. మీరు వీలైతే ఏదైతే ఓపెన్ మార్కెట్లో కొనుక్కొని వినియోగించుకుంటున్న బియ్యం ఉన్నాయో వాటిని సబ్సిడైజ్డ్గా ఇవ్వగలిగితే, లేదు మీరు 43.5 ఒక బెంచ్ మార్క్ పెట్టుకోండి, ఆ పైన ఓపెన్ మార్కెట్లో 50-55 అవుతున్న దాన్ని 10-12 రూపాయలు దానికి ఒక రేటు ఫిక్స్ చేయండి. వినియోగదారుడు కొనుక్కుంటాడు. ఇప్పుడు 50 రూపాయలు పెట్టి తెచ్చుకునే బదులు అవును మీరు 43.5 రూపాయలు ఎటు భరించడానికి సిద్ధపడుతున్నారు కదా. ఆ 43.5ని బెంచ్ మార్క్గా పెట్టుకొని అదనంగా అవుతున్న దాన్ని వాళ్ళకే రేటు ఫిక్స్ చేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మూలాన ఒకళ్ళు 2 రూపాయలు అంటే ఒకళ్ళు కిలో రూపాయి అన్నారు, ఇంకొకళ్ళు ఉచితం అన్నారు. ఉచితం కాదు 10 రూపాయలు రేటు పెట్టారు అనగానే ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అను, క్యాపిటలిస్ట్ అను, ఇవాళ నువ్వు ఇస్తున్న బియ్యం తినటానికి ఇష్టపడట్లా చాలామంది, కోళ్ల మేతకు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి పంపిస్తూ ఉన్నారు. వాటిని విదేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఒక మాఫియా నెట్వర్క్కి కారణం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నాము, ఇవ్వడానికి పూనుకున్నారు. మొన్న మధ్యకాలంలో వార్షికోత్సవాలు కూడా చేసుకున్నారు. వాళ్ళు వారోత్సవాలు ఏవో చేసుకున్నారు. అట్లా సన్నబియ్యం ఇస్తామనేటువంటి ఒక హామీని ప్రభుత్వం ఇవ్వచ్చు. రెండోది, ఆ హామీ ఇవ్వకపోగా ఒకవేళ మీకు బియ్యం వద్దనుకుంటే డబ్బులు ఇస్తావు అనేది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. ఇది సమంజసమైన నిర్ణయమేనా? అంటే నా ఉద్దేశం అయితే కార్డుదారుడు ఈ బియ్యం తీసుకొని దీన్ని మళ్ళీ 10 రూపాయలకు అమ్ముకొని వీటి బదులు ఆ 43.5 రూపాయలు డబ్బులు అతనికి ఇచ్చేస్తే, ఎందుకంటే వినియోగించుకునే వాళ్ళు బియ్యం తీసుకుంటారు, వినియోగించుకునే వాళ్ళు మాకు ఆ బియ్యం అక్కర్లేదు అనుకునే వాళ్ళే కదా 10 రూపాయలైనా త్రో అవే ప్రైస్కి అమ్మేస్తున్నారు అని అంటే. కరెక్ట్. వాస్తవంగా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి వినియోగదారుడికి ఈ మధ్యలో ఈ డీలర్ వరకు వాళ్ళ కమిషన్స్, సర్వీస్ ఛార్జెస్ అన్నీ పే చేసి అందివ్వడానికి ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉంది. కానీ ఎండ్ యూజర్ దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీ చూడాలి. చూడనప్పుడు ఏమవుతుంది? ఏం చేసుకుంటారు ఈ బియ్యాన్ని? ఖచ్చితంగా పారబోయలేరు, లేదు 10 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు. ఈ 10 రూపాయలు కొనుక్కున్నాడు, ఒక ప్యారలల్ మాఫియా నడిపిస్తూ ఉన్నారు. దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న సునాయాస మార్గం, లేదు మీకు ఓపెన్ మార్కెట్లో ఇంత క్వాంటిటీ సన్నబియ్యం దొరకట్లేదు, మీరు ఇన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఏ ప్రాంతానికి తగిన విధంగా ఆ ప్రాంతంలో పండే విధంగా
కొత్త వంగడాలు సృష్టించే ప్రయత్నం చేయించండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విధమైన సహాయ సహకారాలు, ఆ విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ విధమైన ఆ మెళకువలు నేర్పించి ఆ బియ్యం పండే విధంగా ఏర్పాటు చేయించండి. నాకు తెలిసి నేను వ్యవసాయం మొదలుపెట్టిన రోజుల్లో 1992-93 నేను నా కాలేజ్ అయిపోయి నేను ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత 2077 అని చెప్పని ముతక వెరైటీ పండించేవాళ్ళం. తర్వాత ఒకసారి 52 రేపల తాలూకా నుంచి సూపర్ ఫైన్ అని చెప్పి నాకు తీసుకొచ్చి పండించాం. ఆ తర్వాత ఎప్పుడైతే బీపీటీ 5204 అందుబాటులోకి వచ్చిందో మొత్తం కృష్ణా వెస్టర్న్ డెల్టా మొత్తం కూడా ఇవాళ 5204 తోటి రీప్లేస్ అయిపోయింది. ఇవాళ ముతక వెరైటీ పండించేవాళ్ళు లేరు. లక్షల ఎకరాలు సన్నబియ్యం పండుతూ ఉన్నాయి. మరి అటువంటి 27-16 అని చెప్పని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. రేపల ప్రాంతంలో సూపర్ ఫైన్ ఇప్పటికీ పండుతూ ఉన్నాయి. అంటే ఇది మన రాష్ట్రం నుంచి వచ్చేదే కాదు కదా, బయట రాష్ట్రం. అంటే నేను అనేది మన దగ్గర మన ప్రాంతంలోనే ఇవాళ ప్రభుత్వం ద్వారా మన రైతుల ద్వారా పండించే బియ్యం యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం కనుక ప్రొక్యూర్ చేయటం కనుక బిగిన్ చేస్తే రైతులకు కూడా అక్కడ బెనిఫిట్ అవుద్ది. అంటే ఇవాళ ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రమే కొనుగోలు చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు మార్కెట్ని డిక్టేట్ చేస్తారు. రైట్. ఇది లెవీ ద్వారా ప్రభుత్వం కూడా సేకరణ చేస్తుంది అనుకున్నప్పుడు మార్కెట్లో డిమాండ్ సప్లై రైతులకు బెనిఫిట్ అవుతుంది. ఇదంతా ప్రభుత్వ పాలసీ మ్యాటర్స్. అంటే యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ప్రజలు ఆలోచించరు, వాళ్ళకి అవసరం లేదు కూడా. బియ్యం ఇస్తుందా ప్రభుత్వం, మా దగ్గరకు వస్తున్నాయా? ఈ క్రమంలో ఈ ప్రభుత్వం రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ప్రభుత్వానికి మిగిలిస్తున్నది ఏంటి, ప్రజలకు చేస్తున్న ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే ప్రజలకు కావాలి. కార్డుదారుడి కోణంలో చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకో ఏదో ఒక వృత్తులకి వెళ్ళే ప్రజలకి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడంలోనే సౌలభ్యం ఉంది వాళ్ళకి. రైట్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక రోజు వచ్చే వాహనం కోసం ఆ రోజు పని మానుకొని ఇంటి దగ్గర కూర్చోవాలి. ఆ రోజు కనుక మిస్ అయితే మళ్ళీ ఆ వెహికల్ మళ్ళీ మరుసటి రోజు వచ్చి నీ డోర్ కొట్టి నీకు రేషన్ ఇవ్వడానికి వెసులుబాటు లేదు. కానీ రేషన్ షాప్ దగ్గర ఆ వెసులుబాటు ఉంది. ఒకవేళ ఏ ఎమర్జెన్సీ కండిషనో ఆ రేషన్ షాప్ కుటుంబ సభ్యుడికి ఏదో అవసరం వచ్చి అతనే హాస్పిటల్లో ఇంకో దానికి ఆ రోజు అందుబాటులో లేకున్నా మరుసటి రోజు మళ్ళీ అతని దగ్గర రేషన్ దక్కడానికి ఆస్కారం ఉంది. అతని దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడానికి, అతను డినై చేయడానికి ఆస్కారం లేదు అక్కడ. ఓకే. అంటే ఈ రీసైక్లింగు, ఈ మాఫియా ఇవన్నీ ఒక ఎత్తు, కానీ కార్డు దాడికి పక్కాగా రేషన్ అందడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చెప్పండి, ఈరోజు మీరు ఇందాక ప్రస్తావించిన సాక్షిలో బ్యానర్ ఐటెంల సంగతి. ఒకటి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు అలాగే వికలాంగుల్ని రేషన్ షాప్కి రానవసరం లేదు అని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధులు వెళ్ళి తెచ్చుకుంటున్నారు అని చెప్పని వీళ్ళు ఫోటోలు పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇంకో వృద్ధులు ఎవరో చనిపోయారని కూడా రాసుకొచ్చారు. అది వాస్తవంగా మీరు గమనించుకుంటే ఈ పెన్షన్ పంపిణీ బిగిన్ చేసిన సందర్భంలో కూడా డోర్ స్టెప్కి వెళ్ళి పెన్షన్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యంలో కూడా వాస్తవంగా మంచాల మీద ఉన్న బెడ్ రిడెన్ పేషెంట్లను తీసుకొని పంచాయతీ కార్యాలయాలకి, గ్రామ సచివాలయాల దగ్గరికి వైసీపీ నాయకులు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు. అవును. అంటే సెన్సేషనలైజ్ చేయడానికి, ఒక రోజు 2 రోజులు పబ్లిసిటీ చేసుకోవడానికి, దాని ద్వారా ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టడానికి ఇవి సరిపోతాయి తప్ప వాస్తవంగా పెన్షన్ వ్యవస్థ రేషన్ వ్యవస్థ పాత విధానం నుంచి కొత్త విధానం బిగినైంది నిన్నే. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని షాపుల దగ్గరికి రానవసరం లేదు, డోర్ స్టెప్కి పంపిస్తామని చెప్పని ఫోటో ఒకటి వేశారు. ఆ ముసలోళ్ళు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నేను అదే చెప్తున్నా. మూటనైతే పెట్టుకుని వచ్చేవాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు అంతా ముసలోళ్ళు. ఇవేంటంటే ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం కొద్దిమంది వృద్ధుల్ని వాళ్లే తరలించుకొచ్చి ఈ ఐపాక్ డ్రామాలు, ఐపాక్ ప్రచారాలు మనం గత నుంచి చూస్తున్నాం కదా. ఇప్పుడు కొంతమందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని క్యూలో నుంచోబెట్టి వాళ్ళని ఎత్తిన మూట పెట్టి ఈ డ్రామాలు నడిపించడం అనేది వైసీపీకి, సాక్షికి ఏం కొత్త కాదు. ఇవాళ 15 రోజుల వరకు రేషన్ అందుబాటులో ఉంటుంది. అసలు వృద్ధుల్ని రావద్దు అన్నారు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎవరు రమ్మన్నారు వాళ్ళని? ఎవరు కంపెల్ చేశారు? మీరు వెళ్ళి క్యూలో నిలబడి తెచ్చుకోమని చెప్పని ప్రభుత్వం చెప్పలేదు కదా. మీ డోర్ స్టెప్కి అందిస్తామని చెప్పారు కదా. ఇవాళ వితంతు వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, వికలాంగ పింఛన్లు ఇంటికొచ్చి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇక పంపిణీయే జరగదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థను కనుక రద్దు చేసిన పక్షంలో
పెన్షన్ అందదు అన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోయినా, వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో లేకపోయినా డోర్ స్టెప్కి పెన్షను మొట్టమొదటి రోజునే, అది 1వ తారీఖు కనుక సెలవు అయితే 31వ తారీఖు రోజునే పెన్షన్ అందుతానే ఉంది. ఏ పెన్షన్ లబ్ధిదారుడు నా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వలేదని చెప్పని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ చేయట్లేదే. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థ అమలులో ఏదైనా 1-2 పొరపాట్లు లాంటి, అంటే ఆ కొత్తగా అందుబాటులోకి కొత్త వ్యవస్థ కాదు ఇది, అనాదిగా ప్రజలకి అలవాటైన ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మార్పు చేశారు, మళ్ళీ తిరిగి పాత విధానంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ వచ్చిన విధానంలో అమలులో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని చక్కదిద్దుకోవడం అనేది, ఆ ప్రాక్టీస్లో ఎదురవుతున్న డిఫికల్టీస్ని ఓవర్కమ్ అవ్వలేని పరిస్థితులు అధికార వ్యవస్థ ఉండదు. ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ఎలా అడ్రస్ చేయాలనేది ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. 100కి 100 పాళ్ళు కార్డుదారి కోణంలో చూసినప్పుడు మాత్రం షాపుకి వెళ్ళి తెచ్చుకోవటం, అంటే ఇవాళ ఒక గ్రామ పరిధి మ్యాక్సిమం కిలోమీటర్ దూరం ఉంటుంది, గ్రామం ఈ చివరి నుంచి ఆ చివరికి. రేషన్ షాపు 2 షాపులు ఉంటాయి, ఆ వైపు ఒకటి ఈ వైపు ఒకటి, అంటే ½ కిలోమీటర్ రేడియస్లో, ఈ ½ కిలోమీటర్ రేడియస్లో కొంతమంది ఇళ్ళు అయితే రేషన్ షాప్కి ఆనుకొనే ఉంటాయి. మహా అయితే మ్యాక్సిమం ½ కిలోమీటర్ ప్రయాణం చేయలేని స్థితిలో ఇవాళ పొలం వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి? అంత దూరం కాలినడకన వెళ్ళి పొలం పనులు చేసుకొని వస్తున్న రైతులు, రైతు కూలీలు రేషన్ షాప్కి మేము వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మా కాళ్ళు సహకరించట్లేదు. కాళ్ళు సహకరించడానికి ఇంటికే తెచ్చి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఎవరైతే వెళ్ళి తెచ్చుకోగలిగే కండిషన్లో ఉన్నారో, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళెవరు మేము వెళ్ళి తెచ్చుకోవడానికి మేము ఆత్మన్యూనతగా భావిస్తున్నాము అని చెప్పని ఏ కార్డుదారుడు ఫీల్ అవ్వట్లా. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం కాకుండా ఇక్కడ మీరు రైజ్ చేసినట్టుగా కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఏ సమస్యలని ఓవర్కమ్ అవడం కోసం ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చింది, ఎగ్జాక్ట్లీ ఈ విషయం చెప్పడంలో వెనకబడ్డారేమో. 100కి 100 పాళ్ళు. అంటే మనకు మొదటి నుంచి తెలిసిందే కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిజం చలామణి అయ్యేలోపు వైసీపీ పార్టీ అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అనేది మనకు మొదటి నుంచి తెలిసిందే. ఆ నిజాన్ని కన్వే చేయటంలో తెలుగుదేశం నాయకత్వం కూడా విఫలమైంది. ఇవాళ స్థానిక శాసనసభ్యులు 175 మందికి 164 నెగ్గున్నారు. ఈ 164లో సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు ఒక్కళ్ళే మాట్లాడవసరలా. ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులు ఒక పండగ వాతావరణంలో నిన్న రేషన్ దుకాణాలు పునఃప్రారంభం కావాలి అన్నారు. స్థానికంగా సభలు ఏర్పాటు చేయొచ్చు, లేదు ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ విధమైన మార్పు చేర్పులు ఈ వ్యవస్థలో తీసుకురాబోతా ఉన్నాం, మీకు ఈ విధమైన సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పని మాకు పదే కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ అవడం కోసం మీకు ఇక నుంచి 1 రోజు కాదు 15 రోజుల పాటు రేషన్ అందుబాటులో ఉంటుంది. మీ కన్వీనియన్స్ని బట్టి మీకు వీలైన టైంలో మీరు ఎప్పుడైనా సరే రేషన్ షాప్కి వెళ్ళి మీరు రేషన్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో మీ గ్రామానికి సంబంధించిన పూర్తి డేటా గ్రామ సచివాలయాల్లో నమోదై ఉంది. ఎవరెవరు ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఉన్నారు, బెడ్ రిడెన్ వాళ్ళు ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరిది డేటా మా దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళ వరకు డోర్ స్టెప్కి పంపిస్తాం మేము. మీరు 1వ తారీఖు నుంచి వచ్చి మీరు క్యూలో నిలబడాల్సిన నెస్టీ లేదని చెప్పని కొంత అవేర్నెస్ కలిగించాలి. ఆ కలిగించడంలో డెఫినెట్గా వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఇది ఈ మొట్టమొదటి నెలలో నిన్న గడిచింది మొట్టమొదటి రోజే. ఇవాళ నుంచి ఇంకొక 14 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుద్ది. ప్రజలు దాన్ని అలవాటు చేసుకుంటారు. అలవాటైన ప్రక్రియని మళ్ళీ తిరిగి వాళ్ళ ఆకలింపు చేసుకోవడానికి వాళ్ళకైతే ఎక్కువ టైం ఏం పట్టదు. రైట్, థ్యాంక్ యూ.